టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా క్లాసులు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల విశ్వాసం కోల్పోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. తన సొంత ఇలాకా చిత్తూరు జిల్లా ఓ ఎమ్మెల్యేకి ఇదే విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. ఇంతవరకు గెలవని చోట గెలిచాం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ నేతల్ని నిలదీశారు. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన జనసేన బీజేపీ శ్రేణులను కలుపుకొని వెళ్లాలని దిశానిర్దేశం కూడా చేశారు. ఎమ్మెల్యే పనితీరు మరింత మెరుగుపడాలని కన్నెర చేశారు. గ్రూపులు పార్టీపై ప్రభావం చూపుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆగ్రహానికి గురైన ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ స్థానం, అక్కడ పార్టీ పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పార్టీ, ప్రభుత్వం రెండు కళ్ళు. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తారు. పాలనలో బిజీగా ఉన్న పార్టీ పటిష్టతపైన ప్రత్యేక దృష్టి పెడతారు. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా సమయం ఉంటే పార్టీ క్యాడర్తో భేటీ అవుతారు. లోటుపాట్లను గుర్తించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల సొంత ఇలాకా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు క్యాడర్తో సమావేశమై అన్ని విషయాలను చర్చించారు. తెలుగుదేశం పరిస్థితి ఆశించినంత మెరుగ్గా లేదని పెదవి విరిచారు. పార్టీ ఎమ్మెల్యే మురళీమోహన్ కు తలంటారు. క్షేత్రస్థాయిలో ప్రజా విశ్వాసం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు. జనం నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలుపుకునేలా పనిచేయాలని సూచించారు. దీనిని పరిశీలిస్తే పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూతలపట్టులో చాలా ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఏర్పాటైన ఈ స్థానంలో 2024 ఎన్నికల్లోనే తెలుగుదేశం నెగ్గింది. 2029 ఎన్నికల్లోనూ విజయం సాధించాలంటే పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు నడవాలని ఆదేశించారు. లేకపోతే తన పద్ధతిని తాను అనుసరిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి మండలంలోనూ గ్రూపులు ఉన్న విషయం చంద్రబాబు దృష్టిలో ఉంది. ఎమ్మెల్యే మురళీమోహన్ 113వ ర్యాంకు వచ్చిందంటే పనితీరు అధ్వానంగా ఉందని లెక్క. టీడీపీ సభ్యత్వ నమోదులో పూతలపట్టు 81వ స్థానంలో నిలిచింది. చంద్రబాబుకి ఇది అస్సలు నచ్చలేదు. ఏం చేస్తున్నారని అందరినీ నిలదీయటంతో సమాధానం లేదు. కొందరు ఏదో చెప్పబోయినా ముందుగా తన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత పార్టీ నేతల వర్షన్ వింటానని చెప్పడంతో అందరూ సైలెంట్ అయ్యారు. ఏదో చెప్పి చంద్రబాబును మభ్యపెట్టాలనుకుంటే కుదరదు. మసిపూసి మారేడుకాయ చేద్దామనుకోవటం సాధ్యం కాదు. ఏదైనా పక్కా లెక్కలు, ఆధారాలతోనే అడుగుతారు. పూతలపట్టు నియోజకవర్గంలో కమ్మ, కాపు, బీసీ సామాజిక వర్గాలు పార్టీకి అనుకూలంగా ఉన్న వెనుకబడిన తరగతుల్లోని కొన్ని సెక్షన్లను దగ్గరకు చేర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు హితబోధ చేశారు. ఎస్సీలోనే ఇంకొంత సానుకూలత రావాల్సిన అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలను ఎత్తి చూపడంలో తెలుగుదేశం శ్రేణులు విఫలమైన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వ విధానాలను మరింత మెరుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కేడర్కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో వైసీపీ ఆరోపణలు, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు కూటమి పార్టీల క్యాడర్ సమన్వయాన్ని చంద్రబాబు ప్రస్తావించకుండా ఉండలేరు. క్లిష్ట సమయంలో టీడీపీకి జనసేన, బీజేపీ అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అందరూ ఐక్యంగా ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగుండదన్న విషయాన్ని పార్టీ క్యాడర్ దృష్టికి తెచ్చారు. వైసీపీతో లాలూచీ పడేవారు టీడీపీలో ఉండటానికి వీల్లేదంటూ ఖరాఖండిగా చెప్పేశారు చంద్రబాబు. గ్రూపులను వీడి పార్టీ నేతలందరూ ఐక్యంగా పనిచేస్తే వైసీపీని కోలుకోలని దెబ్బతీయొచ్చని చంద్రబాబు భావన. పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్తో పాటు పార్టీ కార్యకర్తల, నాయకుల పనితీరుపై అధినేత పెదవి విరిచిన తర్వాతైనా పద్ధతి మార్చుకుని పనితీరు మెరుగుపరుచుకుంటారో లేదో చూడాలి.